ఎంఈఓ గారు వెంకటకృష్ణయ్య గారికి, అలాగే రిటైర్డ్ ఎంఈఓ ప్రస్తుత రోటరీ క్లబ్ సభ్యులు ప్రతాప్ సార్ గారికి, జిల్లా కోఆర్డినేటర్ గారికి, కుటుంబూరు హై స్కూల్ అధ్యాపకులు గారికి, విజయ గారికి, కొంతమంది తెలియదు అందరికీ నా నమస్కారాలు. ప్రస్తుతం కుటుంబూరు మనకి రావడం నా అదృష్టం. ఎందుకంటే ఈరోజు ఏళ్ళ నుంచి మాకు సెక్రటరీ రామ్మోహన్ రావు గారు ఫోన్ చేసి ఈ కార్యక్రమానికి వెళ్ళండి మంచి కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది. అలాగే ఎంతో సుదూర ప్రాంతం నుంచి అమ్మా ఫౌండేషన్ సభ్యురాలు కృష్ణవేణమ్మ గారు బయట ఉన్నారు, రాలేదు. ఆమె కూడా ఇటువంటి కార్యక్రమాలకి ఎంతో దూరం నుంచి ఆమె బైక్ సైకిల్లోనే వస్తుంది. తల్లిదండ్రులకి నాకు ఒకటే విజ్ఞప్తి నేను చేసుకునేది, ఇటువంటి భవిత స్కూల్కి పంపించి మీ పిల్లల అభివృద్ధికి తోడ్పడండి అని చెప్పి నేను సవినయంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. వాళ్ళని ఇళ్లలో పెట్టుకుంటే వాళ్ళు మైండ్ మెచ్యూరిటీ కాదు. ఇటువంటి స్కూల్కి పంపించి అందరితో స్నేహభావం జరిగితే వాళ్ళలో కూడా కొంచెం పరిపక్వత చెందుతారు. కాబట్టి మీరందరూ కూడా సహకరించి వాళ్ళని ఈ స్కూల్కి పంపించి మీరు మంచి అభివృద్ధిలో తీసుకోవాలని కోరుకుంటే ఈ అవకాశం ఇక్కడ విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు నా వదనాలు, చిన్నారులకు నా ఆశీస్సులు. ప్రతి మండలంలో గవర్నమెంట్ భవితా సెంటరు అని ఏర్పాటు చేసి ఈ చిన్నారుల యొక్క అభివృద్ధికి దోహదపడుతుంది. కాబట్టి భవితా సెంటర్ అంటే వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దే సెంటర్. ఈ సెంటర్ ద్వారా ప్రతి మండలంలోనూ ఉన్నటువంటి మానసిక వికలాంగులు కావచ్చు, కానీ వాళ్ళకి ఏ విధమైనటువంటి సౌకర్యాలు కావాలన్నా గవర్నమెంటు సహకారం చేస్తూ వాళ్ళ ఫిజికల్గా మెంటల్గా డెవలప్ అయ్యేదానికి వాళ్ళకి కొంతమంది టీచర్ని ఏర్పాటు చేసి ఈ భవితా సెంటర్ని నడుపుతున్నారు. ముఖ్యంగా భవితా సెంటర్లో పనిచేస్తున్నటువంటి టీచర్లకి నిజంగా చాలా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే మన ఇంట్లో ఉన్నటువంటి ఒక పిల్లవాడిని ఇద్దరు పిల్లల్ని కూడా మనం మేనేజ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి స్కూల్కి వచ్చి ఒక 30 మెంబర్స్ 40 మెంబర్స్ జనరల్గా ఉన్నటువంటి స్టూడెంట్స్ని కూడా ఒక ఉపాధ్యాయులు వాళ్ళు మేనేజ్ చేయడం కూడా ఒక రకంగా సవాల్తో కూడుకున్న పని. కానీ ఈ భవితా సెంటర్లో ఎస్పెషల్లీ ఒకరు ఉన్నటువంటి సైకలాజికల్గా ఒకరు ఉన్నటువంటి మెంటాలిటీ ఇంకొక విద్యార్థి ఉన్నట్టు. కాబట్టి ఇలాంటి విద్యార్థులందరినీ కోఆర్డినేట్ చేసి వాళ్ళకి అన్ని యొక్క సౌకర్యాలు కల్పిస్తూ వాళ్ళకి ఏమి కావాలన్నా చూస్తూ ఉన్నటువంటి ఆ ఉపాధ్యాయులకి ప్రత్యేకించి నా వందనాలు. ఈ ప్రోగ్రాము డిసెంబర్ 3 జరగాల్సింది, ఈరోజు డిసెంబర్ 10 జరుగుతుంది. సార్, మీ పిల్లలకి మామూలుగా మీరు స్కూల్కి తీసుకురామని ప్రతిసారి చెప్తా ఉన్నాం. మీరేమో మా పిల్లలు వచ్చేది మాకు కొంచెం ఇబ్బంది, అందరూ వేరే వేరేగా అనుకుంటారని మీరు అనుకుంటున్నారు. కానీ మీ పిల్లల్లో కూడా చాలా సామర్థ్యాలు ఉంటాయి. మీరు వాటిని మీరు తీసుకొని వస్తే, స్కూల్కి తీసుకొస్తే మీ పిల్లలు చదవగలుగుతారా లేదా అనేది మేము వాళ్ళకి నేర్పిస్తాము. కానీ మీరేంటంటే మా పిల్లలు ఇట్లా అట్లా భయపడుతున్నారు. చాలామంది ఇప్పుడు ఇక్కడికి మేము వచ్చిన తర్వాత చాలామంది భయపడతానే ఉన్నారు. కానీ కొందరిని మోటివేట్ చేసి తీసుకురాగలిగాము. ఉంటాయి కదా.
అందరూ వరుసగా నిలబడితే ఒక యూనిఫామ్ ఈ బాబా వీడియో కొట్టండి వీడియోనే తీసి సార్ ఎలా ఉన్నారు టీచర్ ఒక 5-6 మంది సార్ తీసుకోమని చెప్పు. రైట్ నా పాప రాజమ్మా నువ్వు కూడా వస్తే కదా రాజమ్మ చేసుకోకూడదు వాళ్ళు కదా సెట్ మాస్టర్ నాగేశ్వరరావు గారికి సురేంద్ర రెడ్డి సార్ తర్వాత మన ఎంఈఓ గారు సార్ కదా సార్ కూడా సార్ మీరందరూ అభిమానంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం తీసుకోలేదు ప్లేట్లు అది తీసుకున్నాను అండి తీసుకున్నా అక్క పాప యూనిఫామ్ నీకు సరిపోదు అక్క తీసుకో ప్లేట్ అయ్యే దేనికి ఇచ్చారు